హలో గైస్, టుడే రివ్యూ ఆఫ్ కన్నప్ప మూవీ చూసాను. నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకే, పర్వాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్ శివభక్తిని చూపించడం వల్ల కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది అనిపించింది అంతే. ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు అయితే టీవీ సీరియల్ చూసినంత స్లోగా అనిపించింది మూవీ. అసలు ఏంటి ఇంత ల్యాగ్ చేస్తామని చెప్పి నాకు ఇరిటేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏ ఒక్క సీన్ కూడా అంత ఇంట్రెస్ట్గా క్రియేట్ చేయలేదు. ఫస్ట్ హాఫ్ అయిపోయి ఇంటర్వల్ బ్లాక్ వచ్చేసరికి అసలు ఫస్ట్ హాఫ్ ఏంట్రా బాబు ఇలా ఉంది, ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో, ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అయిన శివభక్తి సీన్స్ని కూడా ఇలానే పాడు చేస్తారేమో చిన్న భయం వేసింది. కానీ ఎంతో కొంత నమ్మకం పెట్టుకున్నా, పర్వాలేదు ఆ శివభక్తి సీన్స్ అయితే మాత్రం కొంచెం పర్వాలేదు, బాగానే ఉంటుంది, చిన్న హోప్ అయితే ఉండేది. అండ్ నా నమ్మకం నిజమైంది. శివభక్తి మీద వచ్చే సీన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. మూవీ కొంచెం బాగుంది అనే ఫీలింగ్ అయితే కాస్త వచ్చింది. ప్రభాస్ సీన్స్ కూడా సూపర్ తోపు అని చెప్పను కానీ ఓకే, బాగుంది. ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఒక స్క్రీన్ ప్లే డైరెక్షన్ వల్ల బాగా ఇరిటేట్ అయిపోయాం మనం. ప్రభాస్ సీన్స్ వచ్చాక ప్రభాస్ సీన్స్ కొంచెం రిఫ్రెష్గా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఆ తర్వాత శివభక్తి సీన్స్ కూడా బాగుంది, మంచి ఫీల్ తెప్పించింది. ఈ సీన్స్ మాత్రమే మూవీలో ఎంతో కొద్ది ప్లస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇంకా ఏమైనా ప్లస్ పాయింట్ ఉందంటే మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో సెకండ్ హాఫ్ ఆ లాస్ట్ శివభక్తి సీన్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా సాంగ్స్ బాగున్నాయి. మిగతా అన్ని విషయాల్లోనూ అసలు మూవీ చాలా వరస్ట్గా అనిపించింది. అండ్ మెయిన్లీ లొకేషన్ కూడా అంత బాగా సెట్ అవ్వలేదు. మ్యాక్సిమం చాలా చూపించే లొకేషన్స్ అన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది. అనవసరంగా ఎందుకో స్విట్జర్లాండ్లో తీసే క్వశ్చన్ అయితే ఎక్కువ రైజ్ అవుతుంది. మన ఇండియాలో అద్భుతమైన అందమైన బ్యూటిఫుల్ ఫారెస్ట్ అయితే చాలా ఉన్నాయి. మరి అక్కడ తీయకుండా అనవసరంగా ఎక్కడికో గోల్ఫ్ గేమ్ ఆడే ప్లేస్లో ఈ సినిమా ఎందుకు తీసారా అనేది ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు సర్లే ఇది కూడా తట్టుకుని ఓకే, మిగతాదంతా బాగానే ఉంటుందేమో అనే హోప్తో చూస్తే కాస్ట్యూమ్స్ అనేది చాలా వరస్ట్గా అనిపించింది. ఫస్ట్ కన్నప్ప టీజర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కాస్ట్యూమ్స్ మీద నాకు చాలా నెగిటివ్ ఒపీనియన్ ఉంది. ఇప్పుడు సర్లే మధ్యలో ఎక్కడైనా చేంజ్ చేస్తా, మళ్ళీ మార్చుకుని మంచిగా చేస్తా అనుకుంటే కూడా ఎక్కడ కూడా ఏం చేంజ్ లేదు. మాక్సిమం అన్ని క్యారెక్టర్స్ యొక్క కాస్ట్యూమ్స్ నాకు ఏమీ నచ్చలేదు. ఏదో మంచు విష్ణుది, ప్రభాస్ది అలా ఒకళ్ళిద్దరు కాస్ట్యూమ్ ఒక్కటే పర్వాలేదు అనిపించింది. కానీ మిగతా వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే నాకు అసలు పెద్ద సెట్ అవ్వలేదు అనిపించింది. గ్రాఫిక్స్ కూడా పెద్దగా ఏం బాగున్నట్టుగా అనిపించలేదు. ఇలా కన్నప్ప మూవీ మీద చాలా మేజర్ కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. బట్ కన్నప్ప మూవీలో సెకండ్ హాఫ్ ఆ శివభక్తి సీన్స్ ఏవైతే చూపించారో అవి కొంతవరకు బాగున్నాయి కాబట్టి సర్లే మూవీ మరీ అంత దారుణంగా లేదులే అని అనిపించింది. ఎందుకంటే ఆ శివభక్తి సీన్స్ కూడా పాడు చేసి ఉంటే డెఫినెట్లీ డిజాస్టర్ అయిపోయేది మూవీ. బట్ ఆ సీన్స్ మాత్రం కేర్ఫుల్గా బాగానే తీసాయి కాబట్టి సో డెఫినెట్లీ మూవీ అయితే పర్వాలేదు, బాగానే యావరేజ్గా అనిపించింది. సో ఓవరాల్ కన్నప్ప మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే వేస్ట్. ఇంక సెకండ్ హాఫ్ కూడా ఆ శివభక్తి సీన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో, ఇంకా ప్రభాస్ సీన్స్ ఎక్కడైతే వస్తుందో అప్పుడు మూవీ చూడడానికి బాగుంటుంది. మిగతాదంటే టీవీ సీరియల్ లాగా ల్యాగ్ చేసి ఇరిటేట్ చేసే సీన్సే పెట్టారు. మెయిన్లీ అసలు మోహన్ లాల్ సీన్స్ ఎందుకు పెట్టాకో నాకు అర్థం కావట్లే. అసలు క్యారెక్టర్కి ఏమాత్రం ఇంపార్టెన్స్ కూడా సరిగ్గా లేదు. ఎందుకు వచ్చా ఎందుకు పోయాకో నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థమవుతుంది ఏంటంటే మోహన్ లాల్ని ఒక కెమెరా రోల్గా తీసుకొచ్చా సరే, ఆ సీన్స్ కొంచెం మంచిగా రాసుకుంటే బాగుండు కదా. అనవసరంగా విచిత్రమైన గెటప్లో ఇచ్చి ఏవో సీన్స్ పెట్టించేసి అలా క్యారెక్టర్ వెంటనే అవుట్ అయిపోద్ది. అసలు మోహన్ లాల్ క్యారెక్టర్ ఎందుకు వచ్చారో ఎందుకు పోయాకో నాకు అర్థం కావట్లేదు. అలా ఉంది ఆయన కెమెరా రోల్. కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్స్, మంచు విష్ణు యాక్టింగ్ అయితే పెద్దగా అనిపించలేదు. సెకండ్ హాఫ్లో శివభక్తి సీన్స్ వచ్చేటప్పుడు అప్పుడు మంచు విష్ణు పర్ఫార్మెన్స్ కొంచెం బాగుంది, పర్వాలేదు అనిపించింది. కానీ మిగతా సీన్స్లో ఏ మాత్రం ఒక పర్ఫార్మెన్స్ నాకు ఏ మాత్రం కూడా పెద్దగా నచ్చలేదు. అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ ఏదో ఓకే, కానీ శివుడు రోల్ అతనికన్నా వేరే బెస్ట్ యాక్టర్ని పెట్టుకుంటే ఇంకాస్త బాగుంది అనిపించింది. ప్రభాస్ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. ఇంక ఈ మూవీలో చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా కొంతమంది ఓకే అనిపించింది. కొంతమంది పర్ఫార్మెన్స్ నాకు పెద్ద నచ్చలేదు. కమింగ్ టు టెక్నికల్ ఆస్పెక్ట్స్, ప్రొడక్షన్ వాల్యూ అయితే పర్ఫెక్ట్గా లేదు. ఎందుకంటే లొకేషన్స్, గ్రాఫిక్ డిజైన్స్, ఇక కాస్ట్యూమ్ డిజైన్స్ ఇవేవి కూడా ప్రాపర్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకోలేదు. మ్యూజిక్ బై స్టీఫెన్ డేవసీ, మ్యూజిక్ అయితే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇంకా సాంగ్స్ కూడా కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి, మరి కొన్ని సాంగ్స్ పర్వాలేదు అనిపించింది. రిటర్న్ అయిన స్క్రీన్ ప్లే మంచు విష్ణు అనవసరంగా ఎక్స్ట్రా స్టోరీ అని చెప్పి అనవసరంగా టీవీ సీరియల్ ల్యాగింగ్ లెవెల్లో అయితే సినిమా అయితే తీశారు. ఒక్క శివభక్తి సీన్స్ తప్పించి మిగతా అంతా కూడా అవుట్డేటెడ్ వేస్ట్ అనిపించింది. సో అనవసరంగా అంత ల్యాగింగ్ సీన్స్ పెట్టే బదులు మెయిన్ ప్లాట్ స్టోరీకి ఎంత అవసరమో అంతవరకే డ్యూరేషన్తో సినిమా తీసి పెట్టుంటే మాత్రం డెఫినెట్లీ కన్నప్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇంకా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కొంచెం అన్ని ప్రొడక్షన్లో మంచి అవుట్పుట్ తీసుకొచ్చి ఉంటే బాగుండు. అలా చేయకపోవడం వల్ల మూవీలో చాలా ఫ్లాస్ అయితే కనిపించేస్తుంది. సో ఓవరాల్గా కన్నప్ప మూవీ గురించి ఒక మాట చెప్పాలి అంటే, శివభక్తికి సంబంధించిన సినిమా చూడాలనుకుంటే మాత్రం కళ్ళు మూసుకుని ఆ ఫస్ట్ హాఫ్ భరించేసి సెకండ్ హాఫ్ ఇంకా శివభక్తి సీన్స్ స్టార్ట్ అవుతుంది, ఇంకా ఆ సీన్స్ హ్యాపీగా చూసుకోవచ్చు అంతే. అదే గైస్, కన్నప్ప మూవీ చూసే నా ఒపీనియన్ అయితే ఇంకా ఈ కన్నప్ప మూవీ చూసే మీకే అనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తన రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.